అందరూ స్ట్రేంజర్ థింగ్ అంటున్నారు. దానికంటే గొప్ప ఇంకా బెటర్ రైటింగ్ స్టోరీ వెల్కమ్ టు డైరీలో ఉంది. నాకేంటి అర్థం అవ్వకపోతుంది ఏంటంటే ఇది ఎంత మంచి సిరీస్ వచ్చినా ఎవరైనా మాట్లాడుకుంటున్నారు. పీక్ రైటింగ్, పీక్ పర్ఫార్మెన్స్, ఇంకా పీక్ విజువల్స్ ఉంటుంది దీనిలోన. నేను చెప్పాలంటే ఇది స్ట్రేంజర్ థింగ్ వాల్యూమ్ 5 పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కంటే బెటర్. తెలుసు ఇండియాలోనే ఇంకా బయట ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది స్ట్రేంజర్ థింగ్కి. కానీ అలాగని మీరు మంచి కాంటెంట్ వచ్చిన సిరీస్ని ఎప్పుడైనా మీరు డిస్రెస్పెక్ట్ చేసి మీకు నచ్చిన కాంటెంట్ని ఆడియన్స్ చూపించాలని అనుకుంటే అది మంచిది కాదు. చూసాను బోల్డ్ తెలుగు యూట్యూబర్ ఎవరు రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా హిందీ రివ్యూవర్స్లు కూడా ఈ సినిమాకి రివ్యూలు ఇవ్వకుంటున్నారు. ఒక్కటే అంతనా తెలుగు రివ్యూవర్స్ వాళ్ళకి కొంచెమైనా సపోర్ట్ చేయండి, మంచి కాంటెంట్ వస్తాయి. స్ట్రేంజర్ థింగ్ కాంటెంట్కి అంటే ట్రైలర్కి ఇంకా రివ్యూలని ఇంకా థియోరీలని ఎన్ని కాంటెంట్లు రిలీజ్ చేస్తున్నారు. కానీ టు డైరీకి అని ఒక్క వీడియో కూడా మీరు చేయలేదు. ఒక్క వీడియో అయినా చేయాలి కదా, అట్లీస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అయినా వీడియో చేయాలి కదా. హిందీలో అయితే సెన్స్ లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏంటో ఇప్పుడు వరకు దానికంటే పెద్ద సిరీస్ చూడనట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కసారి వెల్కమ్ టు డైరీ అనే సిరీస్ చూస్తే బిల్ స్కార్స్గార్డ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తారంటే మీరు ఫిక్స్ అయిపోతారు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని. ఒకటే చెప్తున్నా, మంచి కంటెంట్ వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత మళ్ళీ అండర్ రేటెడ్ అని మీరే తర్వాత మళ్ళీ వీడియోలో కాంటెంట్లు పెడతారు. ఇంకా వెల్కమ్ టు డైరీ గురించి చెప్పాలంటే టోటల్ 8 ఎపిసోడ్లు ఉన్నది. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క మంచి విజువల్, ఇంకా మంచి పర్ఫార్మెన్స్, ఇంకా కాంటెంట్ ఉంటుంది. చెప్పాలంటే నార్మల్ ఒక కాస్మిక్ ఎంటిటీ ఎలాగో బయట ప్రపంచం నుంచి మరొక మైక్రో యూనివర్స్ నుంచి ఇక్కడ మన ఎర్త్లో వచ్చి పడుతుంది. అయితే అది బంధించబడి ఉంటుంది. కానీ అది ఎర్త్ మీద పడిన తర్వాత అది స్కాటర్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ ఎంటిటీ కూడా పవర్ అంటే మ్యానిపులేషన్ చేస్తుంది, ఇంకా బాడీ షిఫ్టింగ్ చేస్తుంది, ఇంకా బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ముందే చెప్పాను, బిల్ స్కార్స్గార్డ్ కానీ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ పెనీవైజ్ ఇంకా కాస్మిక్ ఎంటిటీ అనే పర్ఫార్మెన్స్ సూపర్. అంటే ఈ వెబ్ సిరీస్లోన మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాలంటే ఎంతమంది కిడ్స్ ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్గా ఉంటుంది. ఒక ఎపిసోడ్లో పిల్లలకి పెన్నీవైజ్ చుక్కలు చూపిస్తాడు. పెన్నీవైజ్ క్యారెక్టర్లోనే ఒక ఓరా కనిపిస్తూ ఉంటుంది ఈ వెబ్ సిరీస్ చూస్తే మీరు. ఇంకా ఈ వెబ్ సిరీస్ని స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ వల్ల కొంచెం నెగటివిటీ వచ్చింది, కానీ అంత నెగటివ్ ఏంటి లేదు ఈ వెబ్ సిరీస్లోన. పక్కన పెట్టి చూస్తే స్ట్రేంజర్ థింగ్కి ఇంకా వెల్కమ్ టు డైరీని ది ఫార్ మోర్ బెటర్ దాన్ స్ట్రేంజర్ థింగ్. లాస్ట్కి ఏంటి చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చెప్పానని మీరు చూడకండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే నార్మల్ తెలుగు ఆడియన్స్ యావరేజ్ అయినా ఇంకా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఒక్క ఛాన్స్ అని ఇస్తారని కోరుకుంటున్నా.